అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ తిరిగి మీతో ఆత్మీయ ఆహారాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి ముఖ్యంగా మొదట వందనాలు చెల్లిస్తున్నాను. అదియు కాకుండా మీకు కూడా ఎంతో అదృష్టం. ఈ యొక్క బైబిల్లో ఉన్న గూఢార్థాలను దేవుడు నా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాడు. తెలుసుకోనటువంటి వారికి మంచిగా ఈ మాటలు ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది నాకు ఫోన్స్ చేసి, అన్నయ్య చాలా బాగా ఆత్మీయ ఆహారాన్ని పంచిపెడుతున్నావు, మాకు నీకు వందనాలు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు తిరిగి ఈ యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, దేవుని పక్షంగా ఉన్న లేవి గోత్రం. ఇదే ప్రకారము పట్మాసు దీపంలో యోహాను ఉన్నాడు. తనకు ప్రకటన గ్రంథంలో ఉన్న వాటన్నిటినీ బయలుపరిచాడు. ఏం జరగబోతుందో, ఏం జరిగిందో, మరి లేవి గోత్రములో ఎవరిని ఎందుకు ఎన్నుకొని దేవుడు వాడుకున్నాడో అది మనం ఇప్పుడు విందాం. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి నుండి చదివితే, యెహోవా దేవుడు లేవి గోత్రము వారిని ఎందుకు యాజకులుగా ఎన్నుకున్నాడో బైబిల్లో చక్కగా వ్రాయబడి ఉంది. ఇజ్రాయేలీయులు బంగారు దూడను పూజించి పాపంలో ఉన్నారు. ఎప్పుడు మోషే సినాయి పర్వతం మీదికి 40 రోజులు 40 రాత్రులు దేవుని నుండి మాటలను తీసుకురావడానికి ఆయన అక్కడ ఉండిపోయాడు. అప్పుడు కింద అహరోనుకు బాధ్యతను అప్పగించాడు. అయితే మోషే రాలేదని చెప్పి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఒక బంగారు దూడను మాకు సిద్ధము చేయి, మోషే వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు, మేము పూజించడానికి ఎవరు లేరు అని చెప్పి అతన్ని బలవంతం పెట్టగా ఆ దూడ ఎదుట వాళ్ళు మరి పూజించి పాపంలో ఉన్నట్లుగా మోషే తెలుసుకున్నాడు. తను చాలా బాధగా కోపముగా ఉండి ఇజ్రాయేలులకు ఒక గంభీరమైన పిలుపునిచ్చాడు. యెహోవా పక్షముగా ఉన్న వారందరూ ఇటువైపునకు రమ్మనగానే ఆయన మాట విని వచ్చారు. వాక్యము సెలవిస్తూ ఉంది. నిర్గమకాండము 32వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడి ఉంది, యెహోవా దేవుని కఠినమైన ఆజ్ఞ మోషే ద్వారా లేవీయులకు జారీ చేసి, లేవీయులందరూ వారి ఖడ్గములు తీసుకొని పాపము చేసిన వారందరినీ చంపాలి, రక్త సంబంధీకులైనను స్నేహితులైనను విడిచిపెట్టకుండా చంపాలని ఆజ్ఞ ఇచ్చాను. దేవునికి ఎంత వ్యతిరేకమైన పని ఇజ్రాయెల్ ప్రజలు చేస్తుండగా దేవుడు తట్టుకోలేక మోషే ప్రవక్తను అక్కడ వాడుకున్నట్లుగా చూస్తున్నాం. ఇది నిర్గమకాండము 32వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడి ఉంది. వారు ఒక రోజులోనే 3000 మందిని చంపారని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఎంతమందిని చంపారండి? 3000 మందిని వీళ్ళు చంపినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. దేవుని మాట వీరికి ముఖ్యం. దేవుని మాట వీరికి ముఖ్యం కాబట్టి దేవునికి లోబడ్డారు. లేవీయులు జీవితం ఒక సామాన్యమైన ప్రయాణము కాదు. లేవీయులు చేస్తున్న ప్రయాణము సామాన్యమైనది కాదు. దేవుని కొరకు సువార్తను ప్రకటించడానికి ప్రయాణము చేస్తూ అపోజ్డ్ అయిన పౌలు 276 మందిని ఓడలో తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? ఇటలీ పట్టణంకు. ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు వాళ్ళ ప్రయాణంలో, చనిపోయే ప్రమాదాలు కూడా వచ్చాయి. దేవుని దూత పౌలునకు దర్శనమిచ్చి మాట్లాడి, మీరు చావనే చావరు, భయపడకండి, ముందుకు సాగండి అని దేవుడు బయలుపరుస్తూ
పౌలు గారిని నడిపించాడు. అదే ప్రకారము ఇక్కడ మరి మోషేను దేవుడు వాడుకుంటున్నాడు. సహోదరి దీనా విషయంలో తండ్రి చేత శపింపబడిన లేవి, కానీ ఇజ్రాయేలుల ఇద్దరు దేవునికి వ్యతిరేకముగా ఉంటే లేవీలు దేవుని పక్షంగా నిలిచి దేవుడు వారికి యాజకుడుగా ప్రతిష్ఠించుకున్నాడు. ఈరోజు నీవు దేవుని వాడవుగా, దేవుని దాసురాలువుగా కావాలంటే నీవు కూడా దేవుని మాట వినాలి. ఎప్పుడైతే దేవుని మాట వింటారో వారిని దేవుడు లేవీల వలె అభిషేకించి వాడుకుంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్కును విని దాని ప్రకారము నడవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.